ఉమాజీ చెప్పమ్మా. సాటర్డే కానీ సండే కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ రోజు మనం బ్యాక్ అది ఏదైతే పెండింగ్ ఉన్న క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అలాగే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయడం కూడా మీకు ఇంటి ఇస్తాను. సో రెజ్యూమ్ కూడా మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ కూడా, సో దట్ మనం ప్లాన్ చేద్దాం ఎలా ముందుకెళ్ళాలని. ఓకే, సో ఈరోజు వచ్చేసి లాస్ట్ క్లాస్లో మనం టెరాఫామ్ గురించి చెప్పామమ్మా. సో టెరాఫామ్ ప్రాక్టీస్ చేశారా? చేసాం సార్. ఇది ప్రోగ్రామ్ అది రన్ అవ్వట్లేదు. ఏం రన్ అవ్వట్లేదు? ఇవి సూడో sample.tf ఇలా రాశారు కదా, అది అర్థం కాలేదన్నమాట. దేనికి అది రాస్తున్నాం అసలు కొటేషన్ మనం రాసింది ఫైల్ క్రియేట్ చేయడానికి ఏది? అది కమెంట్స్ అమ్మా, మనం జస్ట్ అవును కమెంట్స్. సార్, కమాండ్స్. అది ఏ కమాండ్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అనేది తెలియలేదు. రాసుకోవడానికి రాసుకున్నాను కానీ సిడి స్పేస్ డెమో ఇలా రాశాను కదా. రైట్. సో దాంట్లో ఏం చెప్పామంటే మనం టెరాఫామ్ కి 4 కమాండ్స్ ఉన్నాయి. టెరాఫామ్ ఇనిషియేట్, రెండోది వచ్చి టెరాఫామ్ కోడ్ వ్యాలిడేట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై అవి చెప్పాము అనమాట. అవి డైరెక్ట్ కమాండ్స్. ఎస్ సార్, అవి నాకు రాలేదు సార్. ఒకటి కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే దానికన్నా ముందు నేను రాసిన దాంట్లోనే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. రైట్. ఓకే. అంటే సాటర్డే రోజు ఒకసారి ల్యాప్టాప్ తెస్తాను, అక్కడ చేసుకోవచ్చు. షూర్ అండి, నో ప్రాబ్లం. రైట్. సో మనకి ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ జెంకిన్స్ అండి. ఇక్కడ మనకి జెంకిన్స్ వచ్చేసి ఇది కంటిన్యూస్ సిఐసిడి పైప్ లైన్ టూల్ అనమాట. అది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. మనకి గిట్ హబ్ ఆల్రెడీ మీకు చెప్పాను. గిట్ హబ్ తోటి ఉన్న ప్రాజెక్ట్స్ ను మనకి జెంకిన్స్ లో కనెక్ట్ చేసి ప్రాజెక్ట్స్ రన్ చేసి పైప్ లైన్ క్రియేట్ చేసి టెస్ట్ చేయొచ్చు అనమాట. ఇట్ ఏ ఆటోమేషన్ టూల్. జెంకిన్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆటోమేషన్ టూల్స్. సో ఈ జెంకిన్స్ మనం డైరెక్ట్ గా మనం AWS లో లాంచ్ చేయొచ్చు. సో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి జెంకిన్స్ లాంచ్ చేయడానికి. సో ఇలా మీరు లాంచ్ ఇన్స్టెంట్ లోకి వెళ్తే మీకు ఇక్కడ మన పెయిడ్ సర్వీస్ అన్నమాట జెంకిన్స్. ఇక్కడ కొన్ని పెయిడ్ సర్వీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వెళ్ళి మార్కెట్ ప్లేస్ లోకి వెళ్ళి జెంకిన్స్ అని టైప్ చేస్తే ఇక్కడ కొన్ని సర్వీసెస్ ఓపెన్ అవుతాయి జెంకిన్స్ మీద. ఇక్కడ చూడండి, జెంకిన్స్ ఆన్ Ubuntu 18.0. సో ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇది ఫ్రీ టైర్. సో నాట్ ఫ్రీ, ఇట్స్ మినిమం ఛార్జెస్ పడతాయి. అలాగే జెంకిన్స్ ఆన్ సర్వర్ 2019. సో విండోస్ లో మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనస్ లో కూడా మనం జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జెంకిన్స్ అనేది ఒక కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ పైప్ లైన్, CI/CD పైప్ లైన్ టూల్ అనమాట, ఆటోమేషన్ టూల్. ఆ టూల్తో ఎలా పనిచేయాలో మీకు చెప్పిస్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్ మనం విండోస్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లైనక్స్ లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి విండోస్ లో ఉంది, లైనక్స్ లో ఉంది. బట్ ఇదేంటంటే పెయిడ్. సో ఈ విండోస్ లో లైనక్స్ లో ఇక్కడ వెళ్ళి లాంచ్ చేయొచ్చు. మనం చేస్తే మనకి పెయిడ్ అనమాట. సో మనకి ఫ్రీగా ఎలా లాంచ్ చేయాలి? సో ఫ్రీగా లాంచ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక లైనక్స్ కంప్యూటర్, ఒక Ubuntu కంప్యూటర్ లాంచ్ చేసుకోండి. ఇక్కడ మీకు క్విక్ స్టార్ట్ లోకి వెళ్ళి ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీ టైర్ లో సో సెలెక్ట్ ఫ్రీ టైర్, రిమూవ్ దిస్ జెంకిన్స్. ఫస్ట్ ఒక లైనక్స్ కంప్యూటర్ మనం క్రియేట్ చేసుకోవాలండి. సో గో ఫర్ ఫ్రీ టైర్, క్విక్ స్టార్ట్ ఫ్రీ టైర్. Let's go back. EC2 instant. Yes. ఇలా ఇన్స్టెంట్ లోకి వెళ్ళి సెలెక్ట్ ఇన్స్టెన్స్, సెలెక్ట్ ఫ్రీ టైర్. ఇక్కడ మనం జెంకిన్స్ ని ఏ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అమెజాన్ లైనక్స్ లో చేసుకోవచ్చు, రెడ్ హార్ట్ లో చేసుకోవచ్చు, Ubuntu లో చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్, ఏ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో కన్నా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ లైనక్స్ Ubuntu సర్వర్ 18.0 వర్షన్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశానండి. సో ఇది రెడీగా ఉంది నాకు. దీంట్లో నేను జెంకిన్స్ మీకు ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. లెట్స్ సీ. సో మీరు ఏం చేయాలంటే ఒక EC2 డాష్బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏ రీజన్ చూసుకోవాలి. ఇక్కడ నేను సింగపూర్ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఇక్కడ ఏ రీజన్ అనే. ఈ రీజన్ అంటే నథింగ్ బట్ కంట్రీ అండి. ఇక సింగపూర్ రీజన్ లో డేటాబేస్ సెంటర్ ఉంది, AWS సంబంధించిన. ఆ AWS డేటాబేస్ సెంటర్ లో లైనక్స్ కంప్యూటర్ ని లాంచ్ చేసాడు. మీకు తెలిసి ఎలా లైనక్స్ కంప్యూటర్ లాంచ్ చేయాలో, ఎలా కనెక్ట్ అవ్వాలో, నార్మల్ ప్రాసెస్. అలా కనెక్ట్ అయ్యాం. ఇలా రన్నింగ్ స్టేటస్ లో వచ్చేసి చెక్ ఇన్ స్టేటస్ లో వచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ SSH ద్వారా కనెక్ట్ అయ్యాం. ఇలా కనెక్ట్ అయ్యాలి. ఇలా కనెక్ట్ అయిన తర్వాత సో కనెక్ట్ అయిన నెక్స్ట్ దీంట్లో మనం దీని ప్యాకేజెస్ ఏదైతే మనకి
జెంకిన్స్ సంబంధించిన ప్యాకేజెస్ దీనిలో ఇన్స్టాల్ చేయాలండి. సో అదే ఎలా ఇన్స్టాల్ చేయాలని మీకు చూపిస్తా. ఇప్పుడు ఈ లైనక్స్ కంప్యూటర్ రీజన్ వచ్చేసి నేను సింగపూర్ రీజన్లో, జోన్ వచ్చేసి నీకు ఏపీ సౌత్ 1 ఏ జోన్లో క్రియేట్ చేయాలి. మనకి సింగపూర్ అవైలబుల్ జోన్ చూస్తే మనకి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఏ జోన్, బి జోన్, సి జోన్ 3 ఉన్నాయి. 3లో ఏ జోన్లో నేను ఇన్స్టాల్ చేశాను లైనక్స్ ఓఎస్. ఓకే, ఇప్పుడు ఈ జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలంటే యుబుంటులో డైరెక్ట్ కమాండ్స్ అండి. మనకి ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ టైప్ చేస్తే చాలు. మీకు పక్కన ఒక ట్యాబ్ ఓపెన్ చేసుకుని గూగుల్ ఓపెన్ చేసుకుని సింపుల్గా జెంకిన్స్ ఇన్స్టాల్ జెంకిన్స్ ఇన్ లైనక్స్ ఇన్స్టాల్ జెంకిన్స్ అని ఉబుంటుని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇన్స్టాల్ జెంకిన్స్ వస్తుంది. క్లిక్ ఆన్ ఇన్స్టాల్ లైనక్స్ జెంకిన్స్ ఇది వస్తుంది. ఫస్ట్ లింకే అది క్లిక్ చేస్తే రికార్డ్ స్టార్ట్ చేసి ఎస్ ఓకే లైనక్స్ జెంకిన్స్ ఇది క్లిక్ చేసి డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిపోతుంది. అక్కడ చూడండి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇది లైనక్స్. ఇక్కడ మనకి డెబిన్ యుబుంటులో జెంకిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి మెథడ్ ఇచ్చాడు, ఇది ఒక మెథడ్. అలాగే ఫెడరల్ లైనక్స్ అయితే దాంట్లో కూడా జెంకిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు సెంటోస్, ఇక్కడ 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇచ్చాడు, అన్ని టైప్స్ ఆఫ్. రెడ్ హార్ట్ సెంటోస్ అయితే దీని మీద క్లిక్ చేస్తే దాంట్లో కూడా మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి మెథడ్స్ ఇచ్చాడు. రైట్, సో ఇప్పుడు నేను యుబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాను, దానికి కనెక్ట్ అయ్యాను. సో మనకి ఇక్కడ మెథడ్స్ ఇచ్చాడు, యుబుంటు డెబిన్ యుబుంటు అయితే ఈ మెథడ్స్ ఫాలో అవ్వమన్నాడు. రైట్, ఈ స్టెప్స్ అండి జెంకిన్స్ ఇన్స్టాల్ చేసే ముందు. ఓకే, ఇక్కడ లాంగ్ టర్మ్ సపోర్ట్ రిలీజ్ ఉంది, వీక్లీ రిలీజ్ ఉంది. ఈ రెండు ఒకటే అండి. ఈ 4 కమాండ్స్ మనం ఎంటర్ చేయాలి. సో మన లైనక్స్ కమాండ్ సిఎల్ఈ మోడ్లోకి వెళ్ళి సో ఈ కమాండ్స్ ఎంటర్ చేసే ముందు మన కంప్యూటర్ జావా ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకోవాలి. సో ఇన్స్టలేషన్ ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు వెళ్ళండి, ఇక్కడ నేను లైనక్స్ కంప్యూటర్ మీరు కనెక్ట్ అయ్యేలాగా ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ జావా ఎలా చెక్ చేస్తాం, జావా స్పేస్ హైఫన్ వర్షన్ జావా 11 కానీ ఇన్స్టాల్ చేయాలి. చూడండి, ఏపీ డిఫాల్ట్ ఎస్ జావా నాట్ ఫౌండ్ అంటే జావా ఇన్స్టాల్ అవ్వలేదండి. మనకి జావా వర్షన్స్ 11 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 11 లేటెస్ట్ 11 ఇన్స్టాల్ చేయాలి. రైట్, సో నా కంప్యూటర్ జావా ఇన్స్టాల్ లేదు. మనం ఫస్ట్ జెంకిన్స్ ఇన్స్టాల్ చేసే ముందు జావా ఇన్స్టాల్ చేయాలి. సో నేనేం చేస్తాను, sudo apt అప్డేట్ ఇది క్లిక్ చేసి ఇది పిలిచాను. ఎస్, sudo apt అప్డేట్ ఈ కమాండ్ వల్ల ఉపయోగం ఏంటంటే డిఫాల్ట్ ప్లగిన్స్ ని ఎనేబుల్ చేస్తాయి. మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్న డిఫాల్ట్ ప్లగిన్స్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఎనేబుల్ చేస్తాయి. ఆ సర్వీసెస్ అన్ని కూడా ఎనేబుల్ అయ్యి ఉంటాయి, అది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫాల్ట్ ప్యాకేజెస్ అన్ని కూడా ఏమైనా ప్యాకేజెస్ మిస్ అయితే ఇన్స్టాల్ చేస్తాం ఈ కమాండ్ ద్వారా, అప్డేట్ చేస్తాం. sudo apt అప్డేట్ డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి ఈ కమాండ్ వల్ల. sudo apt అప్డేట్. రైట్, ఇది అప్డేట్ అయిన తర్వాత డైరెక్ట్ గా మనం జావా ఇన్స్టాల్ చేయాలి. సో జావా ఇన్స్టాల్ చేయడానికి సింగిల్ కమాండ్ sudo apt అప్డేట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత sudo apt ఇన్స్టాల్ ఓపెన్ JDK 11 -JDK ఇది జావా ఇన్స్టలేషన్ కమాండ్ అండి. ఈ కమాండ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ జావా ఇన్స్టాల్ అయిపోతుంది. ఈ కమాండ్ కాపీ చేసుకుని ఇక్కడ రండి, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనం ఇన్స్టాల్ చేయొచ్చు. లెట్స్ వెయిట్ 2 to 3 minutes. ఇక మనం ఏ కమెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లేదు, డైరెక్ట్ మనకి సైట్ లో ఉంటాయి. సో యాజ్ అ డెవలపర్ కానీ డెవాప్ ఇంజనీర్ గా ఏ కమెంట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు కావాల్సిన కమెంట్స్ ఆల్రెడీ వెబ్సైట్స్ లో ఉంటాయి. సో మనం చెక్ చేసుకోవడం, వెరిఫై చేసుకోవడం, ఎగ్జిక్యూట్ చేసుకోవడం అంతే. ఏ కమెంట్ ఎక్కడ యూజ్ చేయాలని తెలుసుకుంటే చాలు. ఎస్, which 190 KB, yes, is still running. Let's wait. So default plugins అని కూడా ఇన్స్టాల్ అవుతుంది ఉబుంటులో. ఇంత టైం పడుతుందండి. Control-C, let's try again. sudo apt అప్డేట్ జనరల్గా దీని టైం పడుతుంది, అయిపోవాలి. సో బేస్డ్ ఆన్ ఇంటర్నెట్ స్పీడ్ ద్వారా కూడా మనకి ఇంటర్నెట్ స్పీడ్ ఎక్కువ ఉంటే కొంత త్వరగా అవుతాయి. Control-C, exit. Let me exit again command.
So again, same comment. This comment. Yeah. Sudo apt update. సార్ లైనక్స్ మెషిన్ మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు దానికి ఏమైనా రూల్స్ యాడ్ చేయాలా సార్? ఆ రూల్స్ యాడ్ చేయాలి. ఒక రూల్ ఉంటుంది, హెచ్టిపిపి రూల్ యాడ్ చేయాలమ్మా దీనికి. సో మనం హెచ్టిపిపి నేను యాడ్ చేయలేదు. మనం అది తర్వాత మనం ఇప్పుడు కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్బౌండ్ రూల్స్ లకి. ఇన్స్టాల్ జావా. సో జావా ఇన్స్టాలేషన్ కమాండ్. ఇది జావా ఇన్స్టాలేషన్ కమాండ్. కాపీ దిస్ కమాండ్ అండ్ ఇన్స్టాల్. జావా ఇన్స్టాల్ చేస్తున్నాను. జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత వర్షన్ చెక్ చేద్దాం ఇన్స్టాల్ అయింది లేదు. So it is in progress. So 99% start installing. Let's wait. Yes. సో ఇది ఇన్స్టాల్ అయింది. డన్. ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్షన్ చెక్ చేయాలండి. జావా ఇన్స్టాల్ అయిన తర్వాత కమాండ్ వచ్చేసి జావా స్పేస్ హైఫన్. చూడండి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు వర్షన్ డిస్ప్లే అవుతుంది. ఓపెన్ జేడీకే వర్షన్ 11.0.11 ఇన్స్టాల్ అయింది సక్సెస్ఫుల్లీ. సో ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ జెంకిన్స్ ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ చూడండి ఒక డెబిన్ యూబింటూ ఈ రెండు ఆపరేటింగ్ సిస్టమ్లో జెంకిన్ ఇన్స్టాల్ చేయాలంటే లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు సిస్టమ్ రన్నింగ్ లో ఉండాలంటే ఈ కమెంట్స్ వీక్లీ ఈ అప్డేట్స్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటండి సింటాక్స్. ఈ సింటాక్స్ మనం ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఈ ఫస్ట్ కమెంట్ wget ముందు జెంకిన్ సంబంధించిన ప్యాకేజెస్ డౌన్లోడ్ చేయాలండి మన సిస్టంలోకి. సో ఇక్కడికి వెళ్ళి ఎంటర్, ఆ కమాండ్ ఎంటర్ చేసి ఓకే కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ సెకండ్ కమాండ్ sudo sh ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఏంటంటే జెంకిన్ కి కావాల్సిన బైనరీస్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా మన సిస్టంలోకి. ప్రీ రిక్వెస్టెడ్స్ అనమాట. ఎస్ సెకండ్ కమాండ్ కూడా ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ కమాండ్ sudo apt get update.
ఇది ఎంటర్ చేయండి. ఎస్ ఎస్ సార్ sudo s వల్లే సార్. ఎస్ ఎస్ sudo apt -get update, రైట్. సో ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇంక డైరెక్ట్ గా జెంకిన్స్ ఇన్స్టాల్ చేయండి, ఒకే కమాండ్. యా, సో ఇది దిస్ ఇస్ కమాండ్ టు ఇన్స్టాల్ జెంకిన్స్. ఈ కమాండ్ ఎంటర్ చేస్తే ఇక్కడ జెంకిన్స్ ఇన్స్టాల్ అయిపోతుంది. సో మీది బిల్డింగ్ ప్రాబ్లం ఉంటే ఇన్స్టాల్ అవుతుంది, సో చూసుకోవాలి. సో ప్యాకేజ్ జెంకిన్స్ యాజ్ నో ఇన్స్టలేషన్ క్యాండిడేట్ ఇలా వస్తాయి అన్నమాట. ఇన్ కేస్ మనకి ఎనీ బిల్డింగ్ ఇష్యూస్, బిల్డింగ్ ఇష్యూస్ ఉంటే మనకి వస్తుంది. sudo apt right. So next this is the command to install the Jenkins. ఈ రెండు కమాండ్ ఏదైనా ఒకటి చూడండి, ఇది ఇన్స్టాల్ ఎందుకన్నా దాంట్లో ఇన్స్టాల్ అవ్వట్లంటే దీనికి ప్రాబ్లం ఉందా, మనకి బిల్డింగ్ ప్రాబ్లం ఉందా. నా లైనక్స్ కన్సోల్కి ఇక్కడికి వెళ్ళి మై బిల్డింగ్ డాష్బోర్డ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి 56 నాకు ఆల్రెడీ 5000 బిల్ పడింది. ఇది పే చేస్తే తప్ప మనకి పెయిడ్ సర్వీస్ మనం యాక్టివేట్ చేయలేము అనమాట. రైట్, నో ప్రాబ్లం. సో నేను ఆల్రెడీ ఎజూర్లో లాంచ్ చేశాను, అది కనెక్ట్ అయ్యి మీకు చూపిస్తాను. సో మీరేంటంటే లాస్ట్ మీ సిస్టంలో ట్రై చేయండి, ఈ కమాండ్ లాస్ట్ కమాండ్ ఎంటర్ చేయగానే జెంకిన్స్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఇలా ఓపెన్ చేస్తాం. లాస్ట్ చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ అయిన తర్వాత యా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో హెచ్డిపిపి మన లోకల్ సిస్టమ్ యూపీటీ సిస్టమ్ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి పోర్ట్ నెంబర్ 88 ఇవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా ఓపెన్ అయితే దానికి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే జెంకిన్స్ లో కరెక్ట్ అవుతుంది. లెట్స్ సీ, సైన్ ఇన్. Yes. Send code. Code number is 681 9862. సో మీ AWS డాష్బోర్డ్ లో ఇలా చేసిన తర్వాత లాస్ట్ ఈ కమాండ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే సెక్యూరిటీ రూల్స్ వచ్చేసి ఇలా ఈసీ డాష్బోర్డ్ లోకి వెళ్ళి ఒక రూల్ ఎడిట్ చేయాలండి. మీకు కనెక్ట్ అవ్వాలంటే సింపుల్, ఇలా సెలెక్ట్ యువర్ లైనక్స్ మిషన్, గో టు సెక్యూరిటీ గ్రూప్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇన్బౌండ్ రూల్స్లోకి వెళ్ళి ఎడిట్ ఇన్బౌండ్ రూల్. ఓకే, ఇక్కడ యాడ్ రూల్స్లోకి వెళ్ళి సో మనం ఏ పోర్ట్ని ఎలా చేయాలంటే హెచ్టిపిపి పోర్ట్ను ఎలా చేయాలి. సో ఎలా చేసి 80 పోర్ట్ నెంబర్ 80 కస్టమ్ అండ్ సేవ్ కొట్టకుండా సరిపోతుంది. ఇక్కడ పోర్ట్ నెంబరు డిఫాల్ట్ ఇచ్చేసి సేవ్. హెచ్టిపి పోర్ట్ ఎలా చేస్తే జెంకిన్స్ కనెక్ట్ అవుతాయి. సో ఇదే నేను ఆల్రెడీ ఇక్కడ ఎజూర్లో కూడా లాంచ్ చేశాను. సో దాని ద్వారా కనెక్ట్ అవుతుంది. సో ఎజూర్లో నేను ఇది టెస్ట్ పిఎం లాంచ్ చేశాను. దీని ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుని కనెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద ఐపీ అడ్రస్. సార్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, అర్థం కావట్లేదు. యా సో మనకి ఇక్కడ నాకు AWS లో లాంచ్ అవ్వలేదు. ఇలా మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ కమాండ్స్ ఇయ్యాము. లాస్ట్ కమాండ్ ఇది, ఈ కమాండ్ ఎంటర్ చేస్తారు కదా, ఇక్కడికి ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి మీకు యూబింటు టిఫిన్ లో ఈ కమాండ్స్ ఎంటర్ చేసాం మనం అన్ని కూడా. ఈ కమాండ్స్ అన్ని కూడా ఇవ్వండి. ఈ పైన 4 కమాండ్స్ అన్ని ఒకటే, వీక్లీ రిలీజ్ లో ఉన్న 4 కమాండ్స్ ఏదైనా ఒకటే. సో ఫస్ట్ ఈ కమాండ్ ఎంటర్ చేసాం, తర్వాత సెకండ్ కమాండ్ ఎంటర్ చేసాం, sudo apt get update చేసాం, ఇన్స్టాల్ జెంకిన్ ఇది ఎంటర్ చేస్తాను. సో నాది బిల్డింగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి నా దాంట్లో ఇన్స్టాల్ అవ్వదు. AWS మీ దాంట్లో ఇన్స్టాల్ అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత నా దాంట్లో 200 ఉంది సార్. 200 ఉన్నాయి, ఓపెన్ కాదు సార్. ట్రై చేయి. ఓకే సార్. ట్రై చేయి, అవ్వకపోతే ఇంకా అది ప్రాబ్లం.
సో ఇక్కడికి వచ్చేసి మీరు హెచ్టిపి రూల్ యాడ్ చేసి సేవ్ చేసి కనెక్ట్ అవ్వాలి. సో ఎలా కనెక్ట్ అవ్వాలని చూపిస్తారు. ఇన్ కేసు మనం జెంకిన్స్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇలా కాపీ చేసుకుని ఏడబ్ల్యూఎస్ నుంచి కాపీ చేసుకొని వేరే ట్యాబ్ ఓపెన్ చేసి సో ఎలా ఎంటర్ చేయాలండి http:// పబ్లిక్ ఐపీ అడ్రస్ పేస్ట్ చేయండి పోర్ట్ నంబర్ 8080 ఇది డిఫాల్ట్ జెంకిన్ పోర్ట్ నెంబర్. ఇలా ఎంటర్ చేస్తే మీకు జెంకిన్స్ ఓపెన్ అవుతుంది. ఇలా వస్తాయి వెల్కమ్ టు జెంకిన్స్. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి నేను ఆల్రెడీ చేంజ్ చేశాను. డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, నేను నార్మల్ నేమ్ గా చేంజ్ చేశాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ సైన్ ఇన్ ఇలా లాగిన్ అవ్వాలి. సరే లాగిన్ అయితే ఇది జెంకిన్ డాష్ బోర్డ్ అండి. ఇలాగ వస్తుంది మీకు వెల్కమ్ టు జెంకిన్స్ అని. సో ఇక్కడ మనకు కావాల్సిన టాస్క్స్ చేయాలన్నమాట. సో వాట్ అనేది మనకి స్టార్ట్ చేసి చేయాలి. సో వెల్కమ్ టు జెంకిన్స్. ఇక్కడ మనం జాబ్స్ క్రియేట్ చేయడం. సో ఫస్ట్ జెంకిన్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి జస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఇదన్న టాస్క్ మనం స్టార్ట్ చేసే ముందు జస్ట్ వెరిఫై వాట్ ఆర్ ది ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. ఇక్కడ చూడండి కాన్ఫిగర్ సిస్టమ్, క్లిక్ ఆన్ కాన్ఫిగర్ సిస్టమ్. దీంట్లో ఏమున్నాయి ఆప్షన్స్ ఇలా ఒక్కొక్క ఆప్షన్ చూసుకోవాలి. కాన్ఫిగర్ సిస్టమ్లోకి వెళ్తే సిస్టమ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్లిక్ ఆన్ కాన్ఫిగర్ సిస్టమ్. యూ కెన్ సీ హియర్ సిస్టమ్ సంబంధించిన కాన్ఫిగరేషన్, జెంకిన్ లొకేషన్, జెంకిన్ యూఆర్ఎల్, నెక్స్ట్ గ్లోబల్ ప్రాపర్టీస్, సో యూజ్ స్టాటిస్టిక్స్. దీనికి సంబంధించిన సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా మనకి ఎక్స్ట్రా ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలి. క్లిక్ ఆన్ మేనేజ్ జెంకిన్స్. గ్లోబల్ టూల్స్ లోకి వెళ్తే క్లిక్ ఆన్ గ్లోబల్ టూల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ గ్లోబల్ టూల్స్ జేడీకే, గిట్ సంబంధించిన ఇక్కడ గిట్ హబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, గ్రాడెల్, యాండ్, మావిన్. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి యూజ్ చేసే టూల్స్ అన్నమాట. గ్రాడెల్, యాండ్, మావిన్ ఎప్పుడు ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు మనం ఇలా. సో ఫస్ట్ ఏంటంటే ఆప్షన్స్, జస్ట్ మనం ఆప్షన్స్ వెరిఫై చేయడమే. ఇలా లాగిన్ అయిన తర్వాత అగైన్ గో ఫర్ మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళి నెక్స్ట్ మేనేజ్ ప్లగిన్స్. ఏమైనా సాఫ్ట్వేర్స్ మనకి అవసరం ఇక్కడ చూడండి. అప్డేట్స్ ఏం అప్డేట్స్ లేవు, అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు. అవైలబుల్ ఇక్కడ మనకి ఆల్ అప్డేట్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి ఏది కావాలన్నా ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. జెంకిన్స్ లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్లగిన్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి జెంకిన్స్ లో. ఓకే, ఇక్కడ అడ్వాన్స్ లోకి వెళ్తే ఇంకా మనకి ఏమైనా ఎక్స్ట్రా అడ్వాన్స్ కావాలన్నా ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మెయిన్ మనం యూజ్ చేసేది అవైలబుల్ లోకి వెళ్తాం. అవైలబుల్ లోకి ఇక్కడ చెక్ చేస్తాం మనకి ఏమైనా ప్యాకేజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెరాఫామ్ సంబంధించిన ఏమైనా కావాలి, టెరాఫామ్ ప్లగిన్స్, టెరాఫామ్. సో టెరాఫామ్ ప్లగిన్స్ ఏం లేవు, ఆల్రెడీ ఇన్స్టాల్ అయినాయి. స్పెల్లింగ్ రాంగ్ రాశారు. చూడండి ఇది టెరాఫామ్. సో టెరాఫామ్ సంబంధించింది కావాలి, టెరాఫామ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్ అవ్వకుండా ఇన్స్టాల్ చేయమంటాను. రీస్టార్ట్ జెంకిన్స్ టు కంప్లీట్ ది జాబ్. సో నో, వితౌట్ రీస్టార్ట్ నేను ఇన్స్టాల్ చేసాను. సో సక్సెస్ఫుల్ గా టెరాఫామ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. అగైన్ గో ఫర్ డాష్ బోర్డ్. ఓకే, మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళండి. మేనేజ్ ప్లగిన్స్, టెరాఫామ్ ఇన్స్టాల్ చేశాను. ఇక్కడ అవైలబిలిటీ ఇన్స్టాల్లోకి వెళ్తే మనం ఇన్స్టాల్ చేసిన డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి టెరాఫామ్ రీసెంట్గా ఇన్స్టాల్ చేసాను. ఎక్కడ ఇన్స్టాల్ అయిందని మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టెరాఫామ్ ప్లగిన్స్, గిట్ హబ్ ప్లగిన్స్, పైప్ లైన్ సంబంధించినవి అన్ని కూడా మనకి ఇక్కడ ఆల్రెడీ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతాయి. మనం అవసరం లేనప్పుడు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కూడా. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ అవైలబుల్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఇక్కడ మళ్ళీ ఇంకా ఏమైనా కావాలని యాన్స్ఫుల్. సో యాన్స్ఫుల్ ఏమైనా కావాలని చూడండి. యాన్స్ఫుల్ టవర్ రెండు ఉన్నాయి. ఈ యాన్స్ఫుల్ టవర్ రెండు కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ కొడితే రెండు ఇన్స్టాల్ అయిపోతాయి. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా. సో ఇది యాన్స్ఫుల్ టవర్, దిస్ ఇస్ ప్లగిన్ కనెక్టెడ్ టు జెంకిన్స్ విత్ యాన్స్ఫుల్ టవర్. ఇలా లేదు ఇంకా సమ్ అదర్ సాఫ్ట్వేర్స్ లైక్ సో యాన్స్ఫుల్ కాకుండా ఇంకా అదర్ ఏడబ్ల్యూఎస్ పైప్ లైన్ టూల్స్, ఏడబ్ల్యూఎస్ సంబంధించిన ఏడబ్ల్యూఎస్ క్లిక్ చేస్తే చూడండి ఏడబ్ల్యూఎస్ మీద ఇన్ని ప్లగిన్స్ ఉన్నాయి. ఏడబ్ల్యూఎస్ పైప్ లైన్ స్టెప్స్, అమెజాన్ EC2. చెప్తా అదే జెంకిన్స్ అనేది కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్. ఈ టూల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఆప్షన్ చెక్ చేయండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సాఫ్ట్వేర్ CI/CD పైప్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. CI/CD పైప్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. ఆ పైప్ లైన్ ఎలా క్రియేట్ చేస్తామని మీకు చెప్తాను. ఇది అనేది ఈ జెంకిన్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్. ఈ జెంకిన్స్ ద్వారా మన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ని కంటిన్యూస్ గా టెస్ట్ చేయొచ్చు అనమాట. టెస్ట్ చేయొచ్చు, కోడ్ ని టెస్ట్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు, వెరిఫై చేయొచ్చు కంటిన్యూస్ గా.
సో ఇది వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్ టు చెక్ ది సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఏ కోడ్ అని తీసుకోవచ్చు, మీరు జావా కోడ్ టెస్ట్ చేయొచ్చు, Node.js తీసుకోవచ్చు. మనం ఇప్పుడు AWS లో మనం లాంబ్డా రన్ చేసాం, ఎలాస్టిక్ బెంచ్స్టాక్ రన్ చేసాం, AWS కోడ్ స్టార్ రన్ చేసాం. సో అలాంటిదే ఈ సేమ్ వర్క్ జెంకిన్స్ లో కూడా చేయొచ్చు. ఇది థర్డ్ పార్టీ. ఈ AWS లో మనం రన్ చేసిన ఇది ఇన్బిల్ట్ AWS డెవాప్ టూల్స్. ఇది థర్డ్ పార్టీ ఓపెన్ సోర్స్ డెవాప్ టూల్స్ అనమాట జెంకిన్స్ అనేది. సో దీంట్లో కూడా AWS లో చేసిన టాస్క్స్ అన్ని కూడా మనం ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది థర్డ్ పార్టీ ఆటోమేషన్ టూల్. సో కోడ్ స్టార్ ఏం చేస్తాం, కోడ్ స్టార్ లో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఎలా రన్ చేస్తాం, అదే వర్క్ ఇక్కడ కూడా చేయొచ్చు. కోడ్ స్టార్ లో మీకు గుర్తుంది కదా, ఏం చేసాం, మనం ప్రాజెక్ట్ మన పైప్ లైన్ క్రియేట్ చేసి రన్ చేసాం, రిజల్ట్ చెక్ చేస్తాం. సేమ్ థింగ్ వీ కెన్ డూ హియర్ ఆల్సో. బట్ AWS కోడ్ స్టార్ అనేది AWS కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఓన్ సాఫ్ట్వేర్ డెవలప్ టూల్స్. ఇది వచ్చేసి థర్డ్ పార్టీ ఓపెన్ సోర్స్ CI/CD పైప్ లైన్ డెవలప్స్ టూల్ అనమాట, ఆటోమేషన్ టూల్. ఓకే, సో లెట్స్ సి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దీన్ని లాగిన్ అయిన తర్వాత అసలు ఆప్షన్స్ ఏమున్నాయో వెరిఫై. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా, మళ్ళీ చెప్పండి. వాయిస్ అసలు వినపడతలేదు, మీ నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ట్రై చేయండి. అస్సలు ఏమి వినపడతలేదు. మిగతా వాళ్ళకి ఎవరైనా వినపడుతుందా? మహేష్, మీకు వినపడుతుందా వాయిస్? లేదు సార్, రావట్లేదు సార్. చాట్ చేయమని. అదే సమ్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది దాంట్లో. ఓకే, సో ఇలా ఫస్ట్ మరి జంకిన్స్ లాగిన్ అయిన తర్వాత జస్ట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో వెరిఫై చేసుకోండి ఫస్ట్ టాస్క్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం దీంట్లో ఏదైనా టాస్క్ రన్ చేయాలన్నా, మనం ఒక పైప్ లైన్ క్రియేట్ చేయాలన్నా ఎలా క్రియేట్ చేయాలో మీకు చూస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ న్యూ ఐటమ్ ఉందండి, సెలెక్ట్ న్యూ ఐటమ్ క్లిక్ చేసుకొని సో ఒక శాంపుల్ ప్రాజెక్ట్, డెమో ప్రాజెక్ట్. వాయిస్ బ్రేక్ అవుతుంది, అర్థం కావట్లేదు మీరేం అనుకుంటున్నారు. సో లెట్స్ క్రియేట్ వన్ డెమో ప్రాజెక్ట్. సో డెమో ప్రాజెక్ట్ ఒక నేమ్ ఇచ్చాను, ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఉంది, పైప్ లైన్ ప్రాజెక్ట్ ఉంది, మల్టీ కనెక్టేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఫోల్డర్, మల్టీ బ్రాంచ్ పైప్ ఇవన్నీ ఉన్నాయమ్మా. సో ఇక్కడ మన రెగ్యులర్ వెయిటమ్ వాడేది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ఆర్ పైప్ లైన్ ప్రాజెక్ట్ వాడతాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ ఓకే. ఇలా ఓకే కొట్టుకుని ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. ఆ ప్రాజెక్ట్ లో మన కోడ్ ని మనం ఇన్సర్ట్ చేయడం, రన్ చేయడం, మన కోడ్ కి సంబంధించిన అంటే ఎన్విరాన్మెంట్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ లైక్ కోడ్ స్టార్ ఎలాగుందో సేమ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుంది అమ్మా. ఇక్కడ చూడండి, జనరల్ మీ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఈస్ ది శాంపుల్ ప్రాజెక్ట్ creating in Jenkins to test the output. So what are maybe ఇలా మీ ప్రాజెక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్, రైట్. సో మేము ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి గిట్ హబ్, మనకి గిట్ హబ్ లింక్ ఉంటే గిట్ హబ్ లింక్ చేసుకోవచ్చు. గిట్ హబ్ నుంచి ఇక్కడ ప్రాజెక్ట్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ గిట్ హబ్ ప్రాజెక్ట్, గిట్ హబ్ ఇచ్చి గిట్ హబ్ URL ఇస్తే ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓకే, గిట్ హబ్ నుంచి మన ప్రాజెక్ట్ గిట్ హబ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీరు గిట్ హబ్ లో లాగిన్ అయ్యి గిట్ హబ్ మీ ప్రాజెక్ట్ కోడ్ అంతా ఎక్కడ పెట్టుకుంటారు, మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోడ్ అంతా గిట్ హబ్ లో పెట్టుకుంటారు కదా, సెంట్రల్ రిపోజిటరీ, లాగిన్ టు గిట్ హబ్. గిట్ హబ్ లో మన నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం సోర్స్ కోడ్ అంతా మనం గిట్ హబ్ లో పెట్టుకుంటాం. సో గిట్ హబ్ లో మనకి AWS సంబంధించిన ఎగ్జాంపుల్ ఇలా. సో గిట్ హబ్ లో కొన్ని కోడ్స్ పెట్టుకున్నాం. ఇలా గిట్ హబ్ లో నుంచి మనం శాంపుల్ కోడ్స్ తీసుకొని ఇక్కడ రన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక గిట్ హబ్ URL ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ వెళ్ళిపోయి కాపీ పేస్ట్ చేసేసి మన కోడ్ ఉన్న URL ఇక్కడ ఇస్తే మనం జెంకిన్స్ టూల్లో మన ప్రాజెక్ట్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ గిట్ హబ్ ప్రాజెక్టు పేస్ట్ ఇచ్చేసి ఓకే గిట్ సెలెక్ట్ చేసుకుంటాం, గిట్ హబ్ సంబంధించిన URL ఇచ్చేస్తాం. ఓకే, ఇలా ఇచ్చేస్తాం, రైట్. క్రెడెన్షియల్స్ వచ్చేసి మనకి ఇది పబ్లిక్ రిపోజిటరీ కాబట్టి క్రెడెన్షియల్స్ ఏమేమో అవసరం లేదమ్మా, రైట్. కిందకు వచ్చేసి మనకి దీనికి సంబంధించిన
యా బిల్డ్లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ షెల్. నేను సింపుల్ ప్రాజెక్ట్ రన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి ఎకో వెల్కమ్ ప్రాజెక్ట్ ఇలా ఇచ్చాను. ఇచ్చేసి మన కోడ్ మనం సో రన్ చేసుకోవచ్చు. అప్లై సేవ్. సో వచ్చేసి కింద యా సో బిల్డ్ నౌ కొట్టంగానే ఆటోమేటిక్గా మన ప్రాజెక్ట్ అనేది రన్ అయింది. ఇక్కడ చూడండి కింద మనకి రన్ అవుతుంది. బిల్డ్ నౌ కొట్టంగానే కిందకి ఆటోమేటిక్ రన్ అవుతుంది. బిల్డ్ నౌ, క్లిక్ ఆన్ బిల్డ్ నౌ. సో గో ఫర్ డెమో ప్రాజెక్ట్. చూడండి ఇక్కడ బిల్ అయిపోయింది. 3 times బిల్ అయిపోయింది. ఇక్కడ గ్రీన్ వచ్చేసిందంటే మనకి సక్సెస్ఫుల్ బిల్ అయినట్టు మన ప్రాజెక్ట్. సో అవుట్పుట్ చెక్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి కన్సోల్ అవుట్పుట్ క్లిక్ చేస్తే మనం ఏం రన్ చేసాం చూడండి. ఇక్కడ యూజర్ ఎవరు రన్ చేశారు, ప్రాజెక్ట్ రన్ చేస్తుంది. ఇది కన్సోల్ అవుట్పుట్ వచ్చేసి శాంపుల్ ప్రాజెక్ట్ రన్ చేశాను. అవుట్పుట్ వచ్చేసి వెల్కమ్ టు ది శాంపుల్ ప్రాజెక్ట్. ఇలా మన అవుట్పుట్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇక అగైన్ డాష్ బోర్డ్లోకి వెళ్తే మనం ఏం ప్రాజెక్ట్ రన్ చేస్తుంది ప్రాజెక్ట్ ఇలా గ్రీన్ రావాలి. సో దిస్ ఇస్ మై ప్రాజెక్ట్ నేమ్. డ్రాప్ డౌన్ లో క్లిక్ చేస్తే బిల్డ్, కాన్ఫిగర్, డిలీట్ ప్రాజెక్టు, గిట్ హబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక్కడ లాస్ట్ సక్సెస్ మన అవుట్పుట్ చెక్ చేసుకోవాలంటే కన్సోల్ అవుట్పుట్, బిల్డ్, ఎడిట్ బిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంత టైం పట్టింది రన్ అవుతుంది. ఇలా మనం ఒక పైప్ లైన్ ఇక్కడ జెంకిన్స్ లో క్రియేట్ చేస్తాం. అలాగే ఇంకొక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటే న్యూ ఐటమ్స్ లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి డెమో ప్రాజెక్ట్ 2. ఓకే, పైప్ లైన్ సెలెక్ట్ చేస్తుంది. ఇది ఒక మెథడ్ అనమాట. క్లిక్ ఓకే. సో దీంట్లో ఈ మనకి ప్రాజెక్ట్ సంబంధించిన ఆప్షన్స్ రెడీగా ఉంటాయి. ఇక్కడ మనం బిల్డ్ చేసుకుంటాం. ఏ ఆప్షన్ ప్రాజెక్ట్ కావాలన్నది మనం స్లోగా మీకు అర్థం అవుతాయి. ఫస్ట్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నా చూడండి. ఇలా అక్కడ వచ్చేసి దిస్ ఈజ్ ఆల్సో శాంపుల్ ప్రాజెక్ట్. శాంపుల్ test the code to test the code. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ పైప్ లైన్ స్క్రిప్ట్ ఉంది కదా. పైప్ లైన్ స్క్రిప్ట్ లో మనకి పైప్ లైన్ స్క్రిప్ట్ SCM యూజ్ చేసుకోవచ్చు, పైప్ లైన్ స్క్రిప్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసి మనకి శాంపుల్స్ కూడా ఇచ్చాడు. ట్రై శాంపుల్ పైప్ లైన్స్ 2 ఇచ్చాడు. హలో వాట్ ఇదో కోడింగ్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఇది శాంపుల్ కోడ్ అండి. హలో వాట్ అనేది ఇది రన్ చేస్తాం. అప్లై సేవ్ కొట్టిన తర్వాత బిల్డ్ నౌ క్లిక్ చేయాలి. క్లిక్ ఆన్ బిల్డ్ నౌ. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పైప్ లైన్ క్రియేట్ అవుతుంది. బిల్డ్ నౌ చూడండి, పైప్ లైన్ క్రియేట్ అయింది. హలో పైప్ లైన్ క్రియేట్ అయింది. ఇక్కడ మనకి అవుట్పుట్ కూడా వెరిఫై చేస్తాం. దిస్ ఇస్ ది అవుట్పుట్. లాగ్ చూస్తే కొంచెం హలో వరల్డ్. దిస్ ఇస్ ది అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇలా మనకి గిట్హబ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ మనం జెంకిన్స్ ద్వారా రన్ చేయొచ్చు అనమాట. ఇది సోర్స్ కోడ్ ఇక్కడ పెట్టేసండి. ఇక్కడ ఉన్న సోర్స్ కోడ్ మనం జెంకిన్స్ రన్ చేయొచ్చు. ఆల్రెడీ కొన్ని శాంపుల్ కోడ్స్ గిట్హబ్ లో ఉన్నాయి. ఆ శాంపుల్ కోడ్స్ కూడా మీరు రన్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. క్లియర్. ఇక్కడ వచ్చేసి మనం 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం మీకు. సో డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. 2 శాంపుల్ ప్రాజెక్ట్, డెమో ప్రాజెక్ట్ 1, డెమో ప్రాజెక్ట్ 2. ఇక్కడ గ్రీన్ రావాలి మీకు. సక్సెస్ వస్తుంది అన్నమాట. ఇంకా చెప్పమ్మా. సెకండ్ ప్రాజెక్ట్ ఒకసారి రిపీట్ చేయరా సార్? సెకండ్ ప్రాజెక్ట్ న్యూ ఐటమ్స్కి వెళ్ళి ప్రాజెక్ట్ నేమ్ డెమో 3 పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ప్రాజెక్ట్ డాష్ బోర్డ్. ఇది CI/CD పైప్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది డిస్క్రిప్షన్ అంటే ప్రాజెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ శాంపుల్ ప్రాజెక్ట్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తారు. శాంపుల్ ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ రాసిన తర్వాత మీ ఇక్కడ పైప్ లైన్ కింద వచ్చేసి పైప్ లైన్ స్క్రిప్ట్ ఉంది కదా. ఇక్కడ ట్రై శాంపుల్స్ ఇచ్చాడు. ఆల్రెడీ కొన్ని సోర్స్ కోడ్ ఇచ్చాడు. హలో వాట్ ఒకటి, గిట్హబ్ మ్యావిన్ ఒకటి, స్క్రిప్ట్ పైప్ లైన్ ఇలా 3 ఇచ్చాడమ్మా. ఈ 3 ఏదైనా రాజు. సో మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. సో హలో వాడు కానీ, గిఫ్టెడ్ హ్యాపీ కానీ, స్క్రిప్టెడ్ పైప్ లైన్ కానీ సెలెక్ట్ చేసేసుకొని ఓకే అప్లై సేవ్ కొట్టండి. కొట్టేసి బిల్డ్ నౌ కొట్టండి. బిల్డ్ నౌ కొడితే మనకి పైప్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. CI/CD పైప్ ఇలా క్రియేట్ అవుతాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇట్స్ మేబీ సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. లాగ్స్ వచ్చేసి దీనికి సంబంధించిన అవుట్పుట్స్ అనమాట.
ఇలా మ్యావిన్ ఇన్స్టాల్ చేయలేదు, అందుకని ఇది మనకి ఫెయిల్ అయింది. మ్యావిన్ ఇన్స్టాల్ చేసి రన్ చేస్తే ఇట్ విల్ సక్సెస్. ఓకే, సో ఇక్కడికి వెళ్ళి మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళి డాష్ బోర్డ్లోకి వెళ్ళి సో సక్సెస్ అయితే గ్రీన్ చూపిస్తుంది, ఫెయిల్ అయితే రెడ్ చూపిస్తుంది అనమాట. ఇలా కొన్ని శాంపుల్ ప్రాజెక్ట్స్ మనం రన్ చేసుకోవచ్చు. సో మెయిన్ జెంకిన్ ఈజ్ నథింగ్ బట్ జెంకిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్. CI/CD పైప్లైన్, మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, CI/CD. సో దీని ద్వారా ఏం చేస్తామంటే మనం ఇన్పుట్ ఇస్తాం డైరెక్ట్ గా. ఆటోమేషన్ టూల్ అనేది MS Paint. ఇది థర్డ్ పార్టీ టూల్. దీన్ని మనం ఏ సర్వీస్ ప్రొవైడర్స్ లోనే యూజ్ చేసుకోవచ్చు జెంకిన్స్ అనేది. Let me show you. So, okay. అంటే సార్ ఇప్పుడు గిట్ హబ్ అనే ఒక సాఫ్ట్వేర్ లో వాళ్ళు కోడ్ ని బిల్డ్ చేస్తే మనం దీంట్లో జెంకిన్స్ లో ఆటోమేషన్ టూల్స్ ద్వారా రన్ చేస్తామంటారు, అంతేనా సార్? అంతే ఆల్రెడీ వాళ్ళు కోడ్ బిల్డ్ చేసి ఉంటారు, Yes, దాన్ని దేంట్లో ఏది యూజ్ చేసి బిల్డ్ చేస్తారు అని చెప్పి తీసుకొని మనము ఇక్కడ ఆటోమేషన్ చేస్తాం, రైట్ అంతేనా రైట్. సార్? Yes. యూజింగ్ జెంకిన్స్. ఎస్, ఇప్పుడు మనకి క్లౌడ్ లో AWS ఉంది, మైక్రోసాఫ్ట్ Azure ఉంది, తర్వాత GCP ఉంది. ఈ మూడు కూడా క్లౌడ్ సర్వీస్ సంబంధించిన టూల్స్, గూగుల్ క్లౌడ్, GCP. సో ఇప్పుడు AWS సంబంధించిన డెవాప్స్ టూల్స్ మనం చెక్ చేసాం. అలాగే Azure సంబంధించిన డెవాప్ టూల్స్ ఉంటాయి, GPC సంబంధించిన ఇన్బిల్ట్ డెవాప్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు జెంకిన్స్ అనేది థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్, మనది థర్డ్ పార్టీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఇది ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎవరైనా వాడచ్చు. సో దీన్ని 3 ప్లాట్ఫామ్. సో AWS లో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, Azure తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, GCP తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ కోడింగ్ అంతా మనం జనరల్ గా ఏం చేస్తారంటే ఈ డెవలప్ చేసిన డెవలపర్ కోడ్ అంతా కూడా గిట్ లో పెడతాం. గిట్ హబ్ అనే సెంట్రల్ రిపోజిటరీలో పెడతాం. ఇక్కడ కోడ్ జావా కోడ్ ఉండొచ్చు, .NET ఉండొచ్చు, లేదంటే Node.js ఉండొచ్చు, లేకపోతే పైథాన్ కోడ్ ఉండొచ్చు. ఈ కోడ్ మనం ఏం చేస్తామంటే జెంకిన్ URL ఇక్కడ ఇవ్వగానే ఇక్కడ దీంట్లో కోడ్ అనేది మనం పుష్ చేస్తాం. జెంకిన్ ఏంటంటే ఇన్పుట్ తీసుకుంటది, ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది మనకి. మనం ఈ జెంకిన్స్ లో ఏ కోడ్ అయినా రన్ చేసుకోవచ్చు. యూ కెన్ రన్ ఎనీ కోడ్. ఇదేంటి ఆటోమేషన్ టూల్. ఆ కోడ్ రన్ చేసి మనకి CI/CD అంటే ఏంటంటే దీని మీనింగ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ. మీరు కంటిన్యూస్ గా కోడ్ రన్ చేసుకోవచ్చు, అవుట్పుట్ చెక్ చేస్తుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ టూల్ అనమాట ఆటోమేషన్ టూల్. రైట్, కంటిన్యూస్ గా మనకి ఇన్పుట్ ఇవ్వచ్చు, కంటిన్యూస్ గా టెస్ట్ చేసుకోవచ్చు, కంటిన్యూస్ గా అవుట్పుట్ చెక్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఫ్రీ టూల్ కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తారు. ఇలాంటి టూలే మనకి AWS లో కోడ్ స్టార్ చెప్పాం. సో ఇది ఒకటే. సో ఈ కోడ్ స్టార్ అనేది AWS ఓన్ ప్రొప్రైటరీ. ఇది కోడ్ స్టార్ అనేది వేరే వాళ్ళు యూజ్ చేయడం లేదు. AWS మనం పర్చేజ్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. కానీ జెంకిన్స్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్, ఎవరైనా ఇన్స్టాల్ చేసి కనెక్ట్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? రెండు ఒకటే. కోడ్ స్టార్ ఎలా పనిచేస్తే జెంకిన్స్ కూడా అలాగే పనిచేస్తాయి. బట్ కోడ్ స్టార్ అనేది AWS సంబంధించిన సాఫ్ట్వేర్. కోడ్ స్టార్ వాడాలంటే AWS కి అమౌంట్ పే చేయాలి. బట్ జెంకిన్స్ వాడుకోవాలంటే అమౌంట్ పే చేసుకోవాలి అవసరం. ఫ్రీ సాఫ్ట్వేర్, ఓపెన్ సోర్స్. సో అందుకని చాలా మందికి సమ్ ఆఫ్ ది కంపెనీస్ దే ప్రిఫర్ టు గో ఫర్ ది జెంకిన్స్. సమ్ ఆఫ్ ది కంపెనీస్ అమౌంట్ లైసెన్స్ వర్షన్ AWS కోడ్ స్టార్ యూజ్ చేసుకుని వాళ్ళు పైప్ లైన్ రన్ చేసుకుంటారు. క్లియర్? సో మీరేం చేస్తారంటే ఈరోజు సో దీంట్లోకి వెళ్ళిపోయి సో AWS లోకి వెళ్ళిపోయి సో నేను చెప్పినట్టు ఒక లైనక్స్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని ఆ లైనక్స్ ఇన్స్టెన్స్ ద్వారా ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. యుబుంటు కానీ డెబిన్ కానీ ఇన్స్టాల్ చేసి ఈ స్టెప్స్ జావా ఇన్స్టాల్ చేసి ఈ 4 స్టెప్స్ ఎంటర్ చేస్తే జెంకిన్స్ ఇన్స్టాల్ అయింది. అది ఒక సిస్టంలో. తర్వాత లేదంటే రెడ్ హాట్ సెంటర్వైస్ ఇంకోటి ఓపెన్ చేసి దాంట్లో అవ్వకపోతే రెడ్ హాట్ సెంటర్వైస్ ఓపెన్ చేసి రెడ్ హాట్ సెంటర్వైస్ లో ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. సో రెండిట్లో ఏదో దాంట్లో మీకు అయ్యింది. అవ్వలేదంటే మీ బిల్లింగ్ ప్రాబ్లం ఉన్నట్టు నాలాగా. ఇలా బిల్లింగ్ ప్రాబ్లం ఉంటే మీకు అవ్వదు అనమాట. క్లియర్? ట్రై చేయండి. మీకు ప్రాబ్లం ఉంటే మళ్ళీ విల్ సీ టుమారో. రేపు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేమ్మా? క్లియర్ మహేష్? ఎనీ డౌట్స్? సార్ ట్రై చేయాలి సార్.